అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. యవముక్త్వా సముత్పత్య. ఇప్పుడు ఆవిడ మొత్తం మధుపానం పూర్తి చేసి పాత్రను వదిలేసింది. వదిలేం చేసిందో తెలుసా? యవముక్త సముత్పత్య సారూఢాతం మహాసురం పాదేనాక్రమ్య కంఠేన శూలైనైన మతాడయత్. ఇప్పుడు రాక్షుడు ఏం చేశాడు తెలుసా? ఈ లోపల వాడు దుముకు వస్తున్నాడు, తన యొక్క యథాతథమైన మహిష రూపంతో వస్తున్నాడు. ఇంతవరకు రకరకాల రూపాలు ఎత్తాడు. వ్యాఘ్రమయ్యాడు, ఖడ్గ మృగమయ్యాడు, ఏనుగయ్యాడు, పందయ్యాడు, సింహమయ్యాడు, అన్నీ అయ్యాడు. అంటే అర్థం ఏమిటి? అసుర ప్రవృత్తి రకరకాల మృగ ప్రవృత్తులతో బయటకు వస్తుంది. వీళ్ళందరూ మనలోనే ఉన్నారు. ఎవరు? మృగాలన్నీ కూడా. అంతే కదా. బుసకొట్టే అహం, గర్జించే అహంకారం, ఇవన్నీ అసుర ప్రవృత్తులు. అందుకే మనిషివా పశువా అంటూ ఉంటారు. వివేకం కోల్పడి ఉద్రేకాలకి లోనైతే మనిషి ప్రవృత్తులు కూడా మృగ ప్రవృత్తులు అయిపోతాయి. అది అర్థం అన్నమాట. మృగత్వానికి అసురత్వం కలిసిందా మహాప్రమాదం. అది అంటే మహిష అసుర, అది రెండు చూపించాడు. మహిషత్వం అంటే మృగత్వం, దానికి అసురత్వం కలిసింది. అందుకే పూర్తి తమోగుణానికి రజోగుణం కలవడమే మహిషాసురత్వం. ఈ రెండు కలిస్తే రకరకాల ప్రవృత్తులు ఏర్పడితే. పశువులకు చూడండి ఏం ప్రవృత్తి, వాడికి ఏం ప్రవృత్తి ఉంది? వివేకానంద ఒక మాట చెప్తాడండి, అద్భుతమైన. ఆయన అంత లోతుగా ఆలోచించి చెప్పాడంటే, అన్నం ఇలా వేయగానే ఆబగా పరిగెత్తుకొచ్చి కుక్కలు తింటాయట. అంటే అన్నం కోసం తాపత్రయపడడం అనేది ఎంత పాశవిక స్థాయి. ఉదయం నుండి ప్రతి జంతువు అన్నం కనబడగానే దాని అన్నం అది కనబడగానే పరిగెత్తుకొస్తుంది. అలాగే అన్నాల కోసం విషయాల కోసం పరిగెత్తేవాడు కూడా ఇంకా ఆ స్థాయిలో ఉన్నవాడే అని చెప్పాడు ఆయన అక్కడ. వీటన్నిటినీ కాదని ఒక మహానుభావం కోసం ప్రయత్నించేవాడే ఎలివేట్ అవుతున్న సోల్ వాడు అని భావాన్ని చెప్పాడు. అది చూస్తే ఎంత జుగుప్స మనకు కలుగుతుందో, మన యొక్క విషయలాలసను చూసి జ్ఞానికి అదే జుగుప్స జరుగుతుందట మనపై. ఇది ఆలోచించుకోవాల్సిన ప్రధాన అంశం ఇక్కడ. అందుకే పాశవిక స్థాయి ఈ రకరకాల పశు ప్రవృత్తులతో నిరంతరం కొట్టుమిట్టాడుతూ దివ్యత్వాన్ని గ్రహించలేక మిడిసి పడుతున్నటువంటి ఈ అహంకార ప్రవృత్తులున్నాయో అవి ఈ మృగములు ఇవన్నీ కూడా. కనుక జంతువులు మృగాలు ఎక్కడున్నాయో దీన్ని బట్టి తెలిసిపోయింది. వాడన్నిటి కొట్టిందమ్మ. ఈ రకరకాల పశు ప్రవృత్తులన్నిటి కొట్టి ఆ పాశవిక ప్రవృత్తుల్ని విడిచిపెట్టి, ఇది పశుబలి అంటే అర్థం ఇది. అందుకని పశుబలి కానీ ఏ జంతువుని తీసుకొచ్చి బలిస్తామని కాదు, నీ పశు ప్రవృత్తుల్ని అమ్మ పాదం దగ్గర బలిచేయి. ఇది అక్కడ అసలైనది. నీ అజ్ఞానాన్ని తొలగించు, నీ అజ్ఞానాన్ని నరికేయి, అది అసలైన బలి. అది చెయ్యాలి. ఆ బలే తాత్వికంగా మనం చెప్పుకోవలసిన వైదికార్థం. ఎప్పుడైతే ఈ విధంగా సర్వము అయిపోయిన వెంటనే వాడు వస్తున్నాడు, వాడికి ప్లాన్ చేసాడండి. పెద్ద మహిషంలాగా వస్తూ వస్తూ అక్కడికి వచ్చినప్పటికీ అసుర రూపం ధరించి అమ్మవారిని కొట్టేద్దామని ప్లాన్ వాడిది. ఆవిడ అప్పుడే మొత్తం మధుపానం చేసి వాడు మహిషంలో పరిగెత్తుకొస్తూ ఉంటే ఊహించని విధంగా ఆకాశంలోకి ఎగిరిందిట అమ్మ ఒక్కసారి. ఆవిడ యుద్ధం చేసే తీరే ఎవరు వర్ణించగలరండి? ఏవముక్త సముత్పత్య. ఆ ఎగిరి ఎక్కడికి ఎగిరిందాన్ని చూసే లోపల అక్కడి నుంచి దుమికిందిట ఒక్కసారి. ఆ దుమికి ఆ మహిషాసురుడి యొక్క మధ్య భాగంలోకి కొట్టిందిటండి. ఇక్కడ ఆవిడ పాదంతో తొక్కింది ఒక్కసారి ఆ పైనుంచి దూకి. వెంటనే వాడు నేలకు అతుక్కుపోయాడు. ఆ మహిష భాగం అక్కడ తొక్కుపోగానే ఈ తల భాగం నుంచి వాడు రాక్షస పురుషాకారంతో బయటకు వచ్చాడు. ఇక్కడ మొత్తం వద్దామనుకుంటే కాలుతో తొక్కేసింది కదా ఇక్కడ. అందుకే ఆ తల భాగం నుంచి పురుషాకారం బయటకు వచ్చిందిట. తతసోపి పదాక్రాంత స్తయా నిజముఖాత్తదా అర్ధనిష్క్రాంత ఏవాసి దేవ్యా వీర్యేణ సంవృత. అర్ధనిష్క్రాంత అంటే సగభాగం ఒక వీరపురుషుల్లా బయటకు వచ్చాడు, మిగిలిన భాగం మహిష రూపం అలాగుంది. దున్నపోతు శరీరం వేసుకుని అసుర ముఖంతో చేతులు అవి పట్టుకుని కత్తి పట్టుకుని వచ్చేట బయటికి లోపలికి. ఆ వస్తున్న స్వరూపం చూడండి. ఇలాగే మన వాళ్ళు చిత్రపటాల్లో కూడా లిఖిస్తూ ఉంటారు. అర్ధనిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానౌ మహాసుర తయా మహాసినా దేవ్యా శిరశ్చిత్వా నిపాతిత. అప్పుడు వాడి శిరస్సును అమ్మవారు తన యొక్క ఖడ్గంతో నరికి వేశారు. ఆడు తర్వాత వాడు చూపించిన స్వరూపములన్నీ కూడా అమ్మవారు సంహరించి మహిష మర్దనం చేసి మహిషాంతకరీగా నిలబడింది ఆ తల్లి. దేవతలందరూ జయజయధ్వానాలు పలికారు. మహిషాసుర సంహారం చేసిన అమ్మవారిపై దివ్యములైన కుశముష్టి కురిస్తూ ఉన్నది.
అమ్మ అక్కడి నుంచి చూస్తూ ఉన్నది. దేవతలందరూ ఆనందభరితులై ప్రహర్షంచ పరంజగ్ముహు సకలా దేవతాగణా తుష్టువుస్తాం సురాదేవీం సహ దివ్యైర్మహర్షిభిః. అప్పుడు దేవతాగణములు దేవీగణములు కలిసి ఆనందంతో అమ్మవారిని స్తోత్రం చేశారు. ఇక్కడి వరకు అమ్మ నామాలు ఏవొచ్చాయో తెలుసా? ప్రధానంగా వచ్చిన నామములు అంబిక, దేవి, భద్రకాళి, పరమేశ్వరి, కాళరాత్రి, మహాదేవి, చండిక, జగన్మాత. ఇది తెలుసుకోవాల్సినవి. అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు వ్యాసుడు ఇందులో వాడిన పదాలు ఎక్కడెక్కడ వాడారో మనకు అనవసరం, కానీ ఈ ఘట్టంలో వాడారు. ఇవన్నీ అమ్మవారి యొక్క పేర్లు. ఈ పేర్లలో ఆ శక్తి కనబడుతోంది. అంబిక, దేవి, భద్రకాళి, పరమేశ్వరి, కాళరాత్రి, మహాదేవి, చండిక, జగన్మాత. ఒకే తల్లిని వర్ణిస్తే ఇదే పేర్లు వాడారంటే అన్ని పేర్లు ఆ తల్లివే అని. ఇక్కడ మనం గమనించవలసింది దేవతల క్రోధం నుంచి ఉద్భవించిన మహాలక్ష్మి. అవునా లేదా? ఆ ఉద్భవించిన మహాలక్ష్మి క్రోధము. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈవిడికి చండీ అని పేరు, అందుకే చండీ. కొందరు చండీ అనగానే అమ్మో అని అంటూ ఉంటాం. అమ్మవారికి ప్రధానంగా 2 రూపములు చూపించారు. అది చండీ, గౌరీ. సౌమ్య రూపము గౌరీ, ఉగ్ర రూపము చండీ. కానీ 2 కరుణే. ఇది తెలుసుకోవాలి. కరుణ కరుణ కరుణ. అందుకని చండీ అనగానే ఉగ్రత్వం అనుకోవద్దు. ఈ రహస్యం కావ్యకంఠ గణపతి ముని చెప్తాడు. అమ్మా, పరమమైన వ్యోమములో జ్యోతిర్మండలము నందు నువ్వు రుద్రుడితో కలిసి చండిగా ఉంటావు. ఆ నువ్వే సౌమ్యమైన జలాదుల్లో చంద్రమండలమునందు శంభునితో కలిసి గౌరిగా ఉంటావు అన్నాడు. అది ఇందులో ఉన్న ప్రత్యేకత. అంటే సౌమ్య రూపాలు ఏవైతే జగత్తులో మనం చూస్తున్నామో అన్నీ గౌరీ, అక్కడ ఉన్నటువంటి శివుడు. ఉగ్ర రూపాలన్నీ కూడా చండి. అక్కడ అలా లేకపోతే ఇక్కడ ఇలా శాంతి లేదు. అందుకే చండి అంటే సంపూర్ణమైన శక్తిని ప్రకటిస్తే చండి. ఇది అర్థం చేసుకోండి. సంపూర్ణ శక్తిని ప్రకటిస్తే చండి. ఉదాహరణకి నది 2 ఒడ్ల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటే సౌమ్య. ఆ 2 ఒడ్ల పరిధి తీసివేసి ఏ పరిధి లేకుండా ప్రవహించుకుంటూ వస్తే ముంచేస్తుంది, భయం వేస్తుంది. అవునా లేదా? అప్పుడు ఆ నది చండి అయింది. ఇది తెలుసుకోండి. ఒక శక్తిపాతంలో ఎన్ని రకాల పరిణామాలు ఉంటాయో మనం ఊహించగలమా? అందుకు ఉగ్రత్వం గొప్పది, సౌమ్యత్వం చెడ్డదని చెప్పడం నువ్వెవడివి? ఉగ్ర సౌమ్యములు 2 ఉంటాయి ప్రపంచం నడిపేటప్పుడు. సూర్యుడు ప్రచండ సూర్యుడు, ఆయన చండ భాస్కరుడు అని చెప్పి ఇంకా రావద్దని అంటారా మీరు? ఆయన అంత చండు కాకపోతే తర్వాత వర్షం చండంగా రాదు. వర్షం అంత ప్రచండంగా రాకపోతే పంటలు పండవు. ఏం చేస్తాం? కానీ సృష్టిలో దేన్ని ఏమనద్దు, దండం పెట్టుకో. చండత్వం ఉంటుంది. ఏ నది నీకు చక్కగా హొయ్యలిపోతూ తన అలలతో కెరటాలతో ముద్దులులుకుతూ పరుగులు తీస్తూ కనబడిందో ఆ నది ఉప్పెనగా ముంచివేస్తూ ఒడ్లను ఒరుసుకుంటూ ఒడ్లను తెంచుకుంటూ కూలంకష నుంచి కూలాన్ని హరిస్తూ కూడా వచ్చిన దశని చూసి ఏమంటావు నువ్వు? కనుక ఒడ్లని వదిలిపెట్టి ముంచివేసినటువంటి నది వలె పరిమితులు వదిలిపెట్టి అపరిమితమై వచ్చే ఈశ్వర చైతన్యమే చండీ. ఇది తెలుసుకోండి. అందుకే చండీ అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే దేశకాల పరిచ్ఛిన్న సర్వగా. ఇది చండీ అంటే దేశకాల వస్తు పరిమితుల్లో కాకుండా ఈ పరిమితులన్నీ ఛేదించి వేసి అపరిమితమైన అనంత స్వరూపాన్ని ప్రకటించితే వేదాంతపరంగా చండీ. ఇది అన్నమాట వేదాంతపరమైన అర్థం. దేశకాల వస్తు పరిమితుల్లో చూడకుండా తత్పరిమితుల్ని ఛేదించి చూడగలిగేటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్ఞానం చండం. బ్రహ్మజ్ఞానం అంటే తేలికనుకున్నారా? సౌమ్యమేం కాదు. బ్రహ్మజ్ఞానం ఎంత ప్రచండం అంటే నీ జీవభ్రాంతిని, నీ విషయ విజ్ఞానాన్ని, నీ జనన మరణ పరంపరని సమూలంగా నశింపజేస్తుందంటే బ్రహ్మజ్ఞానం ఎంత ప్రచండమో చూడండి. అందుకే బ్రహ్మ విద్యాస్వరూపిణిగా చండీని దర్శించాలి. అందుకని ఉగ్రరూపం కాదు. కొందరు అంటారు అమ్మో చండీ పూజ, చండీ ఆరాధన. అజ్ఞానం వాళ్ళందరిది కూడా. చండీ అంటే దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని ఆవిడండి. ఆవిడ ఏ పరిమితులు లేదు. అది ఆవిడ యొక్క స్వరూపం. ఆ స్వరూపంతోనే అసుర సంహారం చేస్తోంది ఆవిడ. అందుకే ఆ తల్లిని నమస్కారం చేసుకుందాం. చండీ అంటే మా అమ్మ. మా అమ్మ తన సంపూర్ణ శక్తిని ప్రకటించిన అమ్మ చండీ. ఈ భావంతో చూడండి. ఎలాంటిది చెండో మీకు చూపిస్తా. ఒక కోడి ఉంది, ఇలా అంటే అలా పరిగెడుతుంది ఒక కోడి. ఒక కుక్క ఉంది, మీరు ఇలా అదిలిస్తే అలా భయపడి కొయ్యి కొయ్యి అని పరిగెడుతుంది. ఆ కుక్కకి పిల్లలు పుట్టారు. కుక్క పిల్లలు పుడతాయి, బోల్డ్ పుడతాయి. అవి పుట్టిన కుక్క పిల్ల మీద పొరపాటున చెయ్యి వేయండి, అంతవరకు కుయ్యను పరిగెత్తే కుక్క మీరు భరించలేనంత చండంగా మారి మీ మీదకి వస్తుంది. వస్తుందా లేదా చెప్పండి?
అప్పుడు అది ఆల్సేషన్ కూడా పనికిరాదు, దాని మీద డాబర్మ్యాన్ కూడా పనికిరాదు ఊర కుక్క ముందు. కోడిని చూశారు ఎప్పుడైనా? కోడి పిల్లలు అప్పుడు పుట్టిన తర్వాత వెళ్తూ ఉంటారే, వాటి మీద కానీ మీరు చెయ్యి వేస్తే ఆ కోడి జూలు కూడా ఇలా అని సింహంలా వస్తుంది మీదకి, ఎదుర్కోవడం మీరు మహా కష్టం. అసలు కోడికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? కుక్కకి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావంలోనే ఆ లక్షణం లేదు నిన్నటి వరకు అనిపించింది, కానీ తన పిల్లల మీద చెయ్యి వేస్తే ఆమెలోని చండి బయటకు వచ్చింది. లోకంలో తన పిల్లలకి దెబ్బ తగిలితే అమ్మలోని చండి బయటకు వస్తుంది. కనుక ఆ చండి దేనికి బయటకు వచ్చింది? రక్షించడం కోసం వచ్చింది. అజ్ఞానం ఎంత చెప్పినా వదలని అజ్ఞానం మహిషాసురుళ్ళ నీ మీద ఆక్రమించుకుపోయి దున్నపోతులా నిన్ను మార్చి నిన్ను నిద్రపుచ్చి ఎంత మొత్తుకుంటున్నా లేవనివ్వకుండా చేస్తున్న అసురత్వాన్ని కొట్టాలి అంటే మామూలు విషయం సరిపోతుందా? చండీ కావాలండి అక్కడ. అందుకే అన్నిటినీ మించిపోయినటువంటి ఈశ్వర శక్తి విశేషం, అది తప్ప మరేదీ లేని సంపూర్ణ అపరిమిత అనంత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనబడేటువంటి చైతన్యమే చండీ. మీరు ఏ విధంగా అన్వయించినా అమ్మ యొక్క కృపే చండీ, అమ్మ యొక్క దయే చండీ. కనుక చండీ అనే మాట వింటే పులకించిపోవాలండి. మా అమ్మ చండీ కనుక మేము ధైర్యంగా ఉన్నాం. రక్షించగలిగిన సమర్థురాలు మాత. స్వస్తాం సురాదేవీం సహదివ్యేర్ మహర్షిభి. ఈ విధంగా దేవతలందరూ అమ్మవారిని పూజించడమే కాకుండా కొందరు దేవతలు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఆకాశంలో గెలిపారట. ఎందుకంటే అమ్మ శిరస్సు మించి పువ్వులు పడాలి, ఆ పూల వానలో అమ్మ అలా కనబడాలి అని కొంతమంది దివ్య కల్పవృక్ష కుసుమాలన్నీ తీసుకువెళ్ళిపోయి ముముచుహు పుష్పవర్షాన్ని దివి దేవాహ విమానగాహ, అక్కడి నుంచి కుసుముష్టిని కురిపించారు. ఇంకా గంధర్వులు ఉన్నారే, విశ్వాసు మొదలైన వాళ్ళు జగుర్గంధర్వపతయ, వాళ్ళు గానములు చేశారు. నరుతుశ్చ అప్సరోగణాహ. పాట సార్థకత ఆ పరమేశ్వరుని కీర్తించినప్పుడే, ఆట సార్థకత అమ్మ ముందు అభినయించినప్పుడే. కనుక ప్రతివారు అక్కడ అలాగే ఋషులు తమ పలుకులు సార్థకం చేసుకున్నారు అమ్మని కీర్తిస్తూ. ఇప్పుడు వారు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మొదలవుతోంది ఋషిరువాచ. ఋషి చెప్తున్నాడు. ఋషి చెప్తున్నాడు అంటే సుమేధ, ఆయన చెప్తున్నాడు, మర్చిపోకదు. శక్రాదయస్సురగణ నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దివ్యా తాం తుష్టువుహు ప్రణతి నమ్ర శిరోధరాంశ వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహ. నిజానికి అమ్మ స్తోత్రాలు చదువుతూ ఉంటే, అమ్మ తత్వం తెలుస్తూ ఉంటే స్థితి రావాలండి. అసలు అమ్మని స్తోత్రించేటప్పుడు ముందు వాళ్ళకి భావం వచ్చింది. భావం రాగానే వాళ్ళ ఒళ్ళు పులకించిపోయి ఆ భావం భాషగా బయటకు వచ్చిందిట. ఎలా స్తోత్రం చేస్తున్నారో చూడండి. శక్రాదయ సురగణా, ఇంద్రాది దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ దేవతలు ఋషులు ఇద్దరు కలిసి చేస్తున్నారు స్తోత్రం. దేవతలు ఋషులు కలిసి చేస్తున్నారు. ఏమిటి ఇందులో అర్థం? ఇది పరిశీలించండి. మీరు స్తోత్రం చేస్తున్నప్పుడు కూడా దేవతలు ఋషులు కలిసే చేయాలి, లేకపోతే లాభం లేదు. దేవతలు అంటే ఇంద్రియములు, ఋషులు అంటే ఆలోచనలు అని. నీ ఆలోచనలు నీ ఇంద్రియాలు ఈ రెండూ ఏకాగ్రమై అమ్మవైపే దృష్టి నిలిపి స్తోత్రం చేయాలి. అది దీనిలో ఉన్న ఆంతర్యం. అందుకని అప్పుడు దేవతలు ఋషులు చేశారని కాదు అక్కడ అర్థం. నువ్వు అలాగే చేయి. దేవతలు ఋషులు చేశారు కనుక దివ్యం, మనం చేసుకుంటే లౌకికం. దేవతలు చేశారు కనుక ఋషులు చేశారు కనుక దివ్యం. దీని మహిమ చివరికి వస్తుందండి. నేను చివరికి వస్తుందని ముందెందుకు చెప్తున్నాను తెలుసా? మహిమ ఏంటో చివరే చెప్తాను, కానీ మహిమ చివరికి వస్తుందని మాత్రం చెప్పాను. ఎందుకంటే అప్పుడు చివరికే మహిమ చెప్తే అయ్యో ముందే తెలుసుంటే మరింత జాగ్రత్తగా వినేవాళ్ళం కదా అని అనేవారు. అందుకే ఇప్పుడే చెప్తున్నాం, మహిమాన్వితమైన స్తోత్రాన్ని జాగ్రత్తగా ఇంద్రియములు ఋషులు అంటే ఆలోచనలు ఇంద్రియాలు రెండింటిని ఏకాగ్రం చేసి వినండి. వాళ్ళు ఎలా స్తోత్రం చేస్తున్నారంటే, అతివీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలేచి దేవ్యా నిహతే. అమ్మవారి చేత అతి బలవంతుడైనటువంటి దురాత్ముడైనటువంటి అసురుడు సంహరింపబడిన తర్వాత వాళ్ళు తృప్తిపడి అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఎలాగూ ప్రణతి నమ్ర శిరోధరాంశ, రెండు చేతులు దోజిలించి తలలు వాల్చి వాగ్భి, ఆ గొంతులతో పలుకుతూ ఉన్నారట అమ్మ యొక్క వైభవాన్ని. అవి పలుకుతూ ఉంటే వాళ్ళ శరీరం ఎలా మారిపోయిందంటే ప్రహర్ష పులకోద్గమ చారుదేహా. ఎప్పుడైనా కలిగింది ఇలాంటి అనుభూతి అమ్మని? కలగకపోతే ఆ శరీరం చండ్ర దినుసు అన్నాడు. స్వామిని తలంచుకోగానే అమ్మని తలంచుకోగానే పులకించిన ఒళ్ళు, చెమర్చే కళ్ళు, బొంగురిపోయే గొంతు, దీనికి భోగభూమి అని పేరు పెట్టారు శంకర భగవత్పాదుల వారు. తెలుసా? అది భోగభూమి, అది యోగభూమి. అంతేగాని శరీరానికి అద్భుతమైన చీర చుట్టుకోవడమో, లేపనాలు రాసుకోవడమో, నగలు ధరించడమో భోగం కాదుట.
ఆ తల్లిని తలంచుకోగానే ఒళ్ళు పులకిస్తే భోగం, కళ్ళు చెమరిస్తే భోగం, గొంతు బొంగురు పోతే భోగం. అందుకే ఆ స్వామిని తలంచుకుంటూ, అమ్మని తలంచుకుంటూ ఓజలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ప్రేమ ముప్పిరిగొని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు. వారయ్య మహానుభావులు. వాళ్ళు అలాంటి పారవశ్య భావంతో స్తోత్రిస్తారు. అలాంటి పారవశ్య భావంతో చేసే స్తోత్రం మంత్రం, అలా చేసే స్తోత్రం మంత్రం ఏడుస్తూ పిలిస్తే అది మంత్రం. మీరు స్వరసహితంగా రాగాలాపంతో పిలిచేదానికంటే అమ్మాని ఏడుస్తూ పిలిస్తే ఆ ఆర్తిలో హృదయంలోంచి తవ్వుకు వచ్చిన ఆ దుఃఖంలోంచి పలికే పలుకు మంత్రం, అది అమ్మకి మహామంత్రం. అందుకే వీళ్ళందరూ కూడా ఒళ్ళు పులకించి కళ్ళు చెవరించి పులక ఉద్గమ చారుదేహ వాగ్విప్రహర్ష, ప్రకృష్టమైన ఆనందం వాళ్ళ నుంచి పొంగుకు వచ్చి అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ స్తోత్రంలో కనబడుతున్న అద్భుతాలను ఇంకా మనం పరిశీలించబోతున్నాం. ఇది సంపూర్ణ స్తోత్రం. స్తోత్ర చతుష్టయములో రెండవది. పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే 4 స్తోత్రములు పారాయణ చేయమంటారు, లేదా 3 చేయమంటారండి. ఆ 3 ఎక్కడున్నాయో చెప్తా. దేవీ మాహాత్మ్యం అనుభవం ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. నాకు తెలుసు, నిత్యం దేవీ మాహాత్మ్యం పారాయణ చేసుకుంటూ అమ్మ మంత్రాన్ని జపిస్తూ సిద్ధింపజేసుకున్న మహాత్ములు ఎందరో ఇక్కడున్నారు. ఈ దివ్యమైనటువంటి స్తోత్రం ఉన్నదే, ఇది 4వ అధ్యాయంలో వస్తుంది దేవీ మహాత్మ్యంలో. 4, 5, 11 రాసుకోండి చాలు, నేను ఎక్కువ ఏం చెప్పను. ఈ 3 స్తోత్రత్రయం అంటారు ఇక్కడ. 3 ఆవిడ ఉందే, ఆవిడ సబ్జెక్టు చాలా పెద్దదండి. 2 అయిపోతుంది కానీ ఆవిడే మిగిలిన రోజులంతా. ఆవిడికి 2, ఈవిడికి 1, అంతకుముందు ఆవిడికి 1. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 4 చేసుకోండి మంచిది అంటారు, లేదా ఈ 3 చేసుకోండి అన్నారు. 4, 5, 11 మొదటిది కావాలంటే 1వ అధ్యాయంలో ఉంది బ్రహ్మగారిది. 1, 4, 5, 11 4 అధ్యాయాల్లో ఉంది. అంటే ఇది విని దానిపై ఆసక్తి కలిగిన వారు ఆ గ్రంథం తీసుకుంటే చూసుకోవచ్చు. ఏమి శశభిషలకు పోవద్దు, బీజాక్షాలు గోలద్దు, శ్లోకం హాయిగా చదువుకోండి చాలు. ఇక్కడ ఇవన్నీ కల్పవృక్షపు పళ్ళ బుట్టలు. మీకు కల్పవృక్ష పళ్ళు అంటే మళ్ళీ చెట్టుకు కోసుకోవాలని బాధపడతారేమని పళ్ళ బుట్టలు అన్నాం. హాయిగా కోసిచ్చిన పళ్ళు ఇవి, చక్క తిరుగుతూ కూర్చోడమే. ఒక్కొక్క పండు, ఒక్కొక్క రసం, ఒక్కొక్క ఫలం, ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది మనకి. అలాంటి అద్భుతమైనటువంటి పళ్ళ తోటలోకి మనం వెళుతూ ఉన్నామా, పళ్ళ బుట్టలోంచి పళ్ళు ఏరుకుంటున్నామా, మీ ఇష్టం. అలాంటి స్తోత్రములు ఇక్కడి నుంచి వస్తున్నాయి. అమ్మ తత్వం అంతా ఇందులో చెప్పబడుతుంది. అయితే ఇదివరకు మనం చెప్పుకున్న కాళీదేవి భావనంతా కూడా ఇక్కడ ఉంటుంది. అందుకే అది కాకపోయినా ఇది చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ప్రథమ శ్లోకం చదువుకుందాం, మిగిలింది విస్తారంగా రేపు చెప్పుకుందాం. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణశక్తి సమూహమూర్త్యా తాం అంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యానతాస్మ విదధాతు శుభాని సాన్నః. ఇది ప్రథమ శ్లోకం. దేవ్యా ప్రారంభమే దేవి. అడుగడుగున ఈ దేవి మాట మాత్రం వదిలిపెట్టట్లేదు. అమ్మకి ఎన్ని పేర్లున్నా అసలు పేరు దేవి. అందుకే వేదంలో కూడా అమ్మ గురించి చెప్పేటప్పుడు దేవీ దేవి అని, ప్రణో దేవీ సరస్వతి దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. వచ్చిందా లేదా? ఎక్కడ అమ్మ గురించి ప్రస్తావం వచ్చినా దేవి మారదు. అందుకే లక్ష్మీదేవి, దుర్గాదేవి, ఈ దేవి, ఆ దేవి, దేవి మాత్రం కామన్. దేవి ఒక్కరే, ఆవిడ ఇన్ని రూపాలు ధరించింది. అందుకే దేవి అనే మాటే ఒక మంత్రం అండి. ప్రారంభాదే దేవ్యాజయా తతమిదం. దేవి అనేది పెద్ద మంత్రం అని చెప్పాను కనుక మళ్ళీ రేపో మాపో ఇంకా తెలుస్తుంది దీని గురించి మీకు. దేవ్యా యయా అతతమిదం జగత్. ఏ తల్లి యొక్క ఆత్మశక్త్యా, ఏ తల్లి యొక్క శక్తి చేత ఈ జగమంతా వ్యాపించబడిందో ఆ తల్లి. మొట్టమొదటి వీళ్ళు అన్న మాట ఏమిటి? ఈ తల్లి అంటే ఇవాళ మా కోసం వచ్చిన తల్లి కాదు, అసలు జగమంతా తన శక్తితో వ్యాపించి నడిపిస్తున్న ఆవిడ అమ్మ. మొట్టమొదటి మాటలోనే అమ్మ అంటే ఏమిటో చెప్పారు. అమ్మ అంటే ఈ జగత్తంతా తన శక్తితో వ్యాపించింది, ఇంకోటి ఇచ్చిన శక్తి కాదు ఆవిడది. స్వాభావికి ఆవిడ యొక్క శక్తి, స్వభావ సిద్ధమైన శక్తి. అందుకే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. యజుర్వేదంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం ఇది. అది స్వాభావికి జ్ఞానబలక్రియ అయిన పరాశక్తి. ఏ పరాశక్తి విశ్వమంతా తన శక్తితో వ్యాపించిందో ఆ తల్లి నిశ్శేష దేవగణశక్తి సమూహ మూర్త్య. మొదట చెప్పినప్పుడు వ్యాపించిన శక్తి అన్నప్పుడు రూపం లేదు. ఇప్పుడు ఈ రూపం ఎటువంటిదంటే ఆ శక్తే ఈ రూపం ధరించింది. ఈ రూపం ఎటువంటిది? నిశ్శేష దేవగణశక్తి సమూహ మూర్త్య. నిశ్శేష అంటే మొత్తముగా, ఏమాత్రం మిగల్చకుండా
మొత్తముగా దేవగణముల శక్తి అంతా ముద్ద కట్టిన రూపము. అది అనమాట. మేళవించిన రూపం, కలబోసిన రూపం, కుప్పబోసిన రూపం అయిన స్వరూపము. కనుకనే సర్వవ్యాపిని సర్వదేవతాత్మిక. 2 వాక్యాలు అయిపోయా. అటువంటి తాం అనిర్వచనీయమైన అంబికాం, మా అమ్మను. ఇది అమ్మకి అంబా అనేది ఒక పెద్ద మంత్రం, గుర్తుపెట్టుకోండి. అంబా, అంబిక, ఈ 2 పెద్ద మంత్రములు. ఇది పెద్ద రహస్యం. సృష్టిలో ఓంకారానికి ఎంత శక్తి ఉందో అంబా అనే మాటకు అంత శక్తి ఉందిట. అందుకే జంతు జాతుల్లో పూర్ణమైనటువంటి జాతి అయిన గోవు నుంచి, గోవు అంటేనే వేదస్వరూపిణి, ఆ వేదస్వరూపుడు ఎన్నో మంత్రాలు పలకాలి, కానీ ఒకే మంత్రం పలుకుతుంది అంబా. అందులోనే అన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి గమనించుకోండి. అంబా, అం తెరిచి మూసి మళ్ళీ తెరుచుకోవడం, సృష్టి స్థితి లయలు మొత్తం అందులో ఉన్నాయట. అం ఆ అం మూసుకుందా, బా మళ్ళీ తెరుచుకుంది. సృష్టి స్థితి లయ మళ్ళీ సృష్టి, ఈ చక్రమంతా అంబాలో ఉందిట. ఓంకారంలో ఎంత శక్తో అంబాలో అంత శక్తి ఉంది. కనుక ఏమీ చెయ్యక్కర్లేదు, ఒక్క పని చేస్తే చాలన్నాడు ఒక మహర్షి. ఎవరో తెలుసా? గొప్ప ద్రష్ట అయిన ఆదిభట్ల నారాయణదాసు గారు ఈ మాట చెప్పారు జగజ్యోతి అనే దర్శన శాస్త్రంలో. ఏమని చెప్పారంటే, సూర్యభగవాను చూస్తూ పొద్దున్న అందులో అమ్మని భావన చేసి అంబా అని పిలవమన్నాడండి. అంతే. ఈ అంబా అంటేట మనకు తెలియకుండా మూలాధారం నుంచి విచ్చుకుని చైతన్య శరీరం అంతా వ్యాపిస్తుందట. అందుకే గొప్ప పిలుపు అంబా, మళ్ళీ అంత గొప్ప పిలుపు అమ్మా, 2 ఒక్కటే. అలా పిలిస్తే బాగుపడతావరా నాన్న అని మంత్రాన్ని మనకు అలవాటు చేశారు పెద్దవాళ్ళు. అది మరిచి బతికేస్తున్నాం బుద్ధి లేని వాళ్ళు ఇక్కడ. అంబా ఎంత గొప్ప మాట చూసారా? అందుకే అంబా, అంబిక 2 ఒకే భావం. అమ్మకి ఎన్ని పేర్లుంటే మా అమ్మ పేరు అమ్మ, అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎన్ని వేల పేర్లుంటే నాకెందుకు, మా అమ్మ. అందుకే మా అమ్మ చాలా గొప్పదండి. అమ్మల గన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలవటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. దుర్గా ఇంతవరకు ఒకెత్తు, మాయమ్మ అక్కడుందండి అంత. ఎంత దుర్గైనా ఎంత గొప్పదైనా సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ అయినా మాయమ్మ అంటే చాలు. అక్కడ అమ్మ గురించి నీకు అర్థం అవ్వక్కర్లే, మీ అమ్మను తెలిస్తే చాలు. ఇంకెక్కడే గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ కలెక్టరా, మీ అమ్మ ఏం చదివిందో నీకు తెలుసా, మీ అమ్మ ఎంత మేధావినో తెలుసా? నాకేం తెలీదు, మా అమ్మని తెలుసు అన్నాడు పిల్లాడు. అంతే. అనగానే ఆవిడ అందరి ప్రేమ, ఆవిడ పెద్ద పదవిలో ఉంది కనుక బోల్డ్ అంతమంది చాకరీ వాళ్ళు ఉండొచ్చు, ఆమె కళ్ళు సైగలకి ఎదురు చూస్తూ ఉండొచ్చు. అమ్మ ఇంత పదవి కలిగినది, ఇంత హోదా కలిగింది, ఇంత డిగ్రీ ఉన్నది అని వాళ్ళందరికీ తెలుసు, పిల్లాడికి తెలీదు. వాడికి ఒకటే తెలుసు, ఏమిటి మా అమ్మని. వాడు అమ్మ అని పిలిస్తే వాడు ఒక్కడికే హక్కు. ఈ తెలిసిన వాళ్ళందరినీ దాటుకుని నిలుపుతాడు వాడు. ఇక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళిపోగలడు, ఆవిడ చేయి చాచుకు ఎత్తుకోగలదు. కనుక అమ్మ తత్వము, జ్ఞానము ఎన్ని మీకు తెలిసినా తెలియకున్నా అమ్మా, మా అమ్మ అనే ఒక్క ప్రేమ తెలిస్తే ఎత్తుకుని ఆదరిస్తుంది. అందుకే అమ్మ అనే మాటకు మించింది లేదు గనక అమ్మ అని పిలవడం నేర్చుకోరా అని లలితా శాస్త్రంలో మొదటి మాట శ్రీమాత, చివరి మాట లలితాంబిక. 2 అమ్మల మధ్యనే మిగిలిన 998 నామాలు పెట్టిన వశిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకొని తాం అంబికాం అంతే. మా అమ్మ ఎంత గొప్పదంటే అఖిల దేవ మహర్షి పూజ్యాం, దేవతల చేత మహర్షుల చేత పూజింపబడే మమ్మ. చాలు, అదొక్కటి చాలు కదా. అలాంటి తల్లికి మేము నతాస్మ నమస్కరిస్తున్నాం. ఎలాగూ భక్త్యా నమస్కరిస్తే శుభాని విదదాతు సానహ, మాకు అన్ని శుభాలు అమ్మే ఇస్తుంది. ఒక్క శ్లోకం ఎంత పూర్ణంగా ఉంది. ఇలాంటి పరిపూర్ణ శ్లోకాలు ఎన్నో కలిగిన ఈ సూక్తము పేరు మహిషాంతకరీ సూక్తము. ఈ పారాయణ మాత్రం చేతే అద్భుత ఫలాలు ఇస్తాయి. ఏ కష్టం వచ్చినా దిగాలపడి గుండె బాదుకోవద్దు, చదవండి. ఇవి చదివితే చాలు, దాని నుంచి బయటపడిపోవచ్చు. ఆపద కిం కరణీయం స్మరణీయం చరణ కమలమంబాయా. ఆపదొస్తే ఏం చేయాలి? అమ్మ పాదాలు తలుచుకోవాలి. తలంచుకుంటే ఏమవుతుంది? తత్స్మరణం కిం కురితే బ్రహ్మాదీనామపి కింకర్రీ కురితే. అలా అమ్మని స్మరిస్తే చూడండి, మా పిల్లాడి గురించి కాస్త అంటుందిట, వెంటనే బోల్డంతమంది అటెండ్ అయిపోతారు నీ దగ్గరికి. ఎవరు? బ్రహ్మదేవుడు మొదలైన సమస్త దేవతలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ అలాగా ఆవిడ ఒక్కసారి అమ్మని స్మరిస్తే దేవతలు కూడా కింకరులై కొలుచుకుంటారు ఎవరిని? స్మరించిన వాడిని. అది అమ్మ యొక్క కృప. ఆ అంబికకి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ మహిషాంతకరీ జగదంబ చరణారవిందార్పణమస్తు.